ఇక మొదలెడదామా? POS లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని విక్టిమ్స్ ని బ్లాక్ చేసేసారంట. అండ్ వీళ్ళు క్యాష్ తీసుకున్న స్ట్రక్చర్ కూడా సరిగ్గా లేదంట. వాడంతా మనలే కదా. ఏంటి డౌటా? కాంపదీస్ రోషం వచ్చి వెళ్ళిపోతా. డేంజరస్ UK వీసా COS ఫ్రాడ్ అనే గ్లోబల్ ఎపిడమిక్ లో ఇది ఒక పార్ట్. ఇలా ఇంటర్వ్యూని అడ్డం పెట్టుకుని మీరు పేరు సంపాదించడం కోసం ఏ ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు. రోజు స్క్రీన్ మీద చూపిస్తున్నారు కదా అని వాళ్ళని మా సొంత ఫ్యామిలీ లాగా ఫీల్ అయిపోతున్నారు. కానీ కొంతమంది ఆ నమ్మకాన్ని ఈజీగా ఒక వెపన్ లాగా వాడుకుంటున్నారు. కెమెరా ముందు యాక్టింగ్ వేరు, రియల్ లైఫ్ లాస్ వేరు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వార్నింగ్ నెంబర్ 1 వచ్చేసి, ఏ ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా మీకు జాబ్ ఇప్పించలేడు. ఈ విషయం మాకు తెలియలేదే. అన్ని విషయాలు అందరికీ తెలిసిపోతే తెలివనే పదానికి అర్థం ఉండదు కదండి. ఒక ఇన్ఫ్లుయెన్సర్ మాటలు నమ్మి లక్షల రూపాయల మీ డబ్బుని ఎవరి చేతిలో పెట్టకండి. పుసుక్కిరిచ్చానంటున్నాడు అమాయక వ్యాపారి. అందరూ నీలాగా మంచివాడు అనుకుంటావు. మేము ఫీ తీసుకొని మిమ్మల్ని కనెక్ట్ చేస్తామని యూట్యూబ్ లో ప్రామిస్ చేసేవాడు వర్స్ట్ కేసెస్ లో చూస్తే మిమ్మల్ని ముంచడానికి ఒక స్కామ్ చేస్తున్నాడు అని అర్థం. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? మీ డెస్పిరేషన్ ని ఎవరికి పెట్టుబడి లాగా మార్చకండి. అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్ లో మాత్రమే చెక్ చేసుకోండి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. వీళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు పైసలు తీసుకొని. ఎంత తీసుకుంటున్నారు? 15,000 పౌండ్లు, అంటే క్లోజ్ టు 20 లక్షలు. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓ రబ్బా 1,00,000 కోట్లేటి మేడం. వర్క్ పర్మిట్ వీసా ఇచ్చారు కానీ అక్కడ జాబ్ ఏం లేదు. ఏదిరా జాబు అని అడిగితే వాళ్ళు మాటలు ఇటు తిప్పి అడి తిప్పి అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసావు? రెండోది కొనుక్కున్నోడితో తప్పు అన్నారు. మీరు అసలు అమ్మితేనే కదా వాళ్ళు కొనుక్కుంటారు. మీరు అమ్మకపోతే వాళ్ళు ఎందుకు కొనుక్కుంటారు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. వాళ్ళని నమ్మి, వాళ్ళ వ్యూవర్షిప్, వాళ్ళ సబ్స్క్రైబర్స్ కౌంట్ నమ్మి ఇలా అయితే మోసపోవద్దు. అలా బుద్ధి చెప్పు. నీకున్న జ్ఞానం దీనికుంటే మాకు ఏడుపు ఎందుకు?